ఈరోజు వార్తా విశేషాల్లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర వారి ఆలయంలో 95 రోజుల తర్వాత ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ ఉండి లెక్కింపు ద్వారా దేవస్థానానికి 57,99,176 రూపాయలు ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. ఈ లెక్కింపు దేవస్థానం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో చైర్మన్ చిన్ని కృష్ణయ్య, పాలక మండలి సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, సి వెంకటేష్, అడవప్ప, సత్యన్న, కేశన్న, అలాగే ప్రధాన అర్చకులు ఎక్సాఫిషియో సభ్యులైనటువంటి ఆనంద్ శర్మ, అలాగే సిబ్బంది చంద్రయాచారి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉండిలో వచ్చినటువంటి 70 తులాల మిశ్రమ వెండి, 65 గ్రాముల 200 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారు వచ్చిందని తెలిపారు. ఈ వచ్చిన ఆదాయాన్ని కోఆపరేటివ్ బ్యాంకులో జమ చేస్తున్నట్టు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అంజలి, అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి వెంకటేశ్వర్లు, అలాగే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.